రాజమండ్రి ప్రెస్ క్లబ్ నందు టీడీపీ ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీలకు ప్రాధాన్యతనిస్తూ వారి జీవన శైలిని మెరుగుపరిచే విధంగా 20,281 కోట్ల రూపాయల ఎస్సీల సంక్షేమానికి కేటాయించడంపై వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలను పూర్తిగా నిర్వీర్యం చేసి వారి జీవన శైలిని మరుగున పడేసిన దాఖలాలు చూశాం. ఈ రోజు ఎన్డీఏ కూటమి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వారి జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ఆలోచనతో ఇలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నగర ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి బొర్రాజ్ చిన్ని, 49వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానేటి ప్రభు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో సందర్భంలో మరి ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి సుమారు 20,200 తీసేటప్పుడు వాయిస్ తీసుకోండి, మాట్లాడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముందుగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గం రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే 2025-26 బడ్జెట్కి గాను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత మరి మా ఎస్సీలకి 20,271 కోట్ల రూపాయలు మరి ఎస్సీలకి మరి నిధులు కేటాయించినందుకు గాను, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా మరి ఎంతో కృతజ్ఞతలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎస్సీలు, దళితులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని ఏ విధమైన ప్రోత్సాహాలు లేక మరి ఏదైతే నిధుల కేటాయింపులు పక్కదారి మళ్లించిన జగన్ ప్రభుత్వం మరి 5 సంవత్సరాలు దళిత సామాజిక వర్గం అంతా కూడా నలిగిపోయింది. అది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మరి ఈ సంవత్సరం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీలకేమో 20,271 కోట్లు, అలాగే ఎస్టీలకేమో 8,121 కోట్లు ఇవ్వడం అనేది మరి హర్షించదగ్గ విషయం. మేమందరం కూడా మరి ఎన్డీఏ కూటమి నాయకులకు, మరి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.